जैसा आप देख सकते हैं कि मेरे हाथ में है यूनिस्टोन। कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, इलेक्शन से पहले हर पार्टी का एक मैनिफेस्टो होता है, यानी कि ये वादे करती है कि इलेक्शन में जीतने के बाद हम आपको क्या क्या सहूलतें देंगे, और मैनिफेस्टो बताकर ही आपसे वोट मांगा जाता है। कांग्रेस पार्टी हो या बीआरएस पार्टी हो, इलेक्शन जीतने के बाद जो वादे इलेक्शन में आवाम के सामने किए जाते हैं उन वादों को पूरा करना पड़ता है। अब आपने देखा 2018 के इलेक्शन में केसीआर ने आपसे कई वादे किए। अब हम ये नहीं कहेंगे कि इन्होंने वादे पूरे किए या नहीं, आप बेहतर जानते हैं इन्होंने वादे पूरे किए हैं या नहीं। अब झूठे वादों के जरिए इन्होंने इख्तियार दूसरी मर्तबा हासिल कर लिया। अब आपने बीआरएस को तो एक बार आजमा लिया है, अब आपके सामने कांग्रेस पार्टी भी बड़ी जोरों शोर से आ रही है और इनके मैनिफेस्टो में आपकी सहूलत के लिए कई वादे किए हैं। अब कर्नाटका में कांग्रेस पार्टी ने इनका मैनिफेस्टो बताकर ही वहां पर जीता और जीतने के बाद सारे वादे इन्होंने पूरे किए हैं। अब फैसला आपके हाथ में है। अगर आप गलत आदमी को चुन लोगे तो 5 साल तक आपको पछताना पड़ेगा और फिर आप कुछ नहीं कर सकते। बीआरएस पार्टी को आपने एक नहीं 2 मौके दिए हैं, अब तीसरी बार भी केसीआर अन्ना आपके सामने फिर कुछ वादे लेकर आ रहे हैं। अब एक बार जिसको आजमाते हैं और वो धोखा अगर देता है तो अल्लाह ताला भी ये फरमाता है कि फिर उसे ना आजमाए। आइए देखते हैं तमाम तफसीलात। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగని చెప్పి మనం చేస్తున్నాను। చేయూత वायदा, చేయూత 4000 रुपए हर महीने सीनियर सिटीजन्स विधवाओं के लिए पेंशन 4000। ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా। పెద్దలకి, విధవలకి, వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। ये एक और कदम है गरीबों की मदद करने का। ఇది నిరుపేదలకి సాయం చేయడానికి మరో ముందడుగు। और दूसरी बात, जो पोडू जमीन है, पोडू लैंड, वो हम आदिवासी भाइयों को देंगे। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े। కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి। उधर भी एक भ्रष्ट सरकार थी, అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది। गरीब विरोधी सरकार थी, నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం, ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవి ఉన్నటువంటి రాష్ట్రం, మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం। దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది। దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం। మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు। టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం। తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది। ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో
కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సౌష్ఠవం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు తీసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది, 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలకు తీసుకొని పోతా ఉన్నాం. అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3,000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. చాలా మంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిల కట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిల కట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవచ్చినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ, ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు 500 బెడ్స్ లేదా అక్కడ అవసరాలను బట్టి 750 బెడ్స్తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం, నగరవాసులకు. అదేవిధంగా ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమును కొనసాగిస్తూనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం. రెసిడెన్షియల్ స్కూళ్లు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్రా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి, చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో, సోకాళ్ళ అగ్రవర్ణ కులాలు, వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడెక్కడైతే బిల్డింగులు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి, మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. దాని సాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి. ఎందుకంటే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతు మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది. ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు. అది పెద్ద పీఠముడిలాగా మల్టీ నాట్లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏం అవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంతా జరిగింది. అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్గా తీసుకోవాలి, వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి, ఏం పెట్టాలంత నిర్ణయం జరిగి ఉన్నది. దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
आप देख सकते हैं कि मेरे हाथ में यूनिस्टोन, कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती और इसमें कोई साइड इफेक्ट भी नहीं है। R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर अपोजिट कैनरा बैंक, बहादुरपुरा, एक्स रोड, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।